అమూల్ దోస అండి ఇది. యాక్చువల్‌గా నేను టేస్ట్ కొంచెం మారుస్తూ ఉంటాను దోసలేసినప్పుడల్లా. ఒక్కోసారి ఘీతో ఏస్తాను, ఒక్కోసారి బటరు, ఒక్కోసారి అలా వేస్తా. ఇదే అమూల్ బటర్ ఉంది ఇంట్లోని. సో, అది నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ వల్ల చేత్తో తిప్పేస్తున్నాను. మీరైతే అలాంటి ప్రయోగాలు చేయకండి. చెయ్యి కాలిపోద్ది. అండ్ దోస కొంచెం లావొస్తది గానీ, చాలా స్పాంజీగా ఏస్తదండి. దాని మీద ఉల్లిపాయలేసుకొని కాల్చి దోసేస్తే అబ్బబ్బా! ఇంక ఏ పిజ్జాలు, ఏ బర్గర్‌లు గూడా మనకవసరం లేదు. అంత టేస్టీగుంటది. ఒకసారి ట్రై చేయండి. అండ్ మా ఇంట్లో అయితే దోస లవర్స్ చాలా ఉన్నారనమాట. ఇలా పెనం మీద వేస్తుండగానే స్మెల్‌కొచ్చేసి తినేస్తారు. అండ్ ఇంకోటి కాలుతున్నప్పుడు మనకి తిరగేయాలని ఎలా తెలుస్తదంటే స్మెల్లొస్తది. ఆ స్మెల్లు ఎప్పుడు కుకింగ్ చేసినోళ్ళకి అర్థమవుతది. ఆ స్మెల్ బట్టి తిరగేసి దాని మీద మా ఇంట్లో అయితే చట్నీ ఏమి చెయ్యను. మధ్యాహ్నం కర్రీస్ ఏమైనా ఉంటే అవే సరిపెట్టేసుకుంటాం. ఈరోజు పప్పు ఉండిపోయింది. ఆ పప్పుతోని తినేస్తామనమాట. ప్రత్యేకంగా చట్నీస్ ఉండవు. ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ. అండ్